విద్యావేత్త ప్రముఖ మేధావి సోనం వాంగ్చుక్ ఉద్యమానికి సంఘీభావంగా కాకినాడ నగరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడ మసీద్ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్చుక్ తో తక్షణమే చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఎంఎంఆర్ ప్రసాద్, జిఎస్ వర్మ, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, ఐలు నాయకురాలు కె నాగజ్యోతి, సోషల్ యాక్టివిస్ట్ దూసలపూడి రమణరాజు తదితరులు మాట్లాడుతూ సోనం వాంగ్చుక్ ఒక విద్యావేత్త మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తని, రామన్ మెగ్సెస్ అవార్డు గ్రహీత అని, విద్యార్థుల ఉద్యమానికి ఆయన అండగా నిలబడి దేశ రాజధానిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్చుక్తో చర్చలు జరపాలని, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సిహెచ్వి రమణ, చంద్రశేఖర్, సుధీర్, జన విజ్ఞాన వేదిక నాయకులు బివివి సత్యనారాయణ, పెన్షనర్లు సంఘం నాయకులు యు సత్యనారాయణ, మోహన మురళి, కేవీపీఎస్ నాయకులు కురాకుల సింహాచలం, జి ప్రసాద్, సిఐటియు నాయకులు చంద్రమల పద్మ, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఎం హర్నాథ్, కె చిట్టిబాబు, అనపర్తి ఏడుకొండలు, సి వెంకటరావు, టి రాణి, ఎం భారతి, సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మిలతో పాటు కె వీరబాబు, నాగబతుల సూర్యనారాయణ, ఆదర్శ్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరి దగ్గర దీక్ష చేస్తున్నారో ఆ దీక్షను భంగం చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారే తప్ప దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకోవటం లేదు, దిగి రావటం లేదు. కనీసం కొన్ని పిల్లలు ఒక సంవత్సరం పొడికి కూడా ప్రపంచానికి దూరంగా ఉండి ఒకే గదిలో ఉండి చదువుకొని ఉన్న పిల్లలు ఉన్నారు. విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి కష్టపడి చదివి ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకునే విద్యార్థుల్ని ఆశలన్నీ బట్టి కలిపి వాళ్ళ ప్రాణాలను కూడా తీసే పరిస్థితి. కొంతమంది మానసికంగా కూడా చాలా మంది విద్యార్థులు చాలా 3 సార్లు లాంగ్ టర్మ్ వెళ్ళాడు. మొన్న మంచి ర్యాంక్ వచ్చింది, ఎవరు మంచి ర్యాంక్ రాలేదు. ఏమైపోతారు వీళ్ళు? 24 గంటలు చదవడం, వాళ్ళకి వేరే ప్రపంచం లేదు. కోచింగ్ తీసుకోవడం, రూమ్లో ఉండటం. అటువంటి వాళ్ళు 17 మంది చనిపోయారు. వాళ్ళ కోసం మన పిల్లలు లేకపోవచ్చు, కాకపోతే మన సమాజంలో పిల్లలందరూ మన పిల్లలుగానే భావించాలి. మెడికల్ సీట్ కావాలంటే 1,50,00,000, 2 కోట్లు. అలాంటి జెరాక్స్ తీసేసి వాట్సాప్లో పెట్టేసి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇది ఒకసారి కాదు, దీన్ని అడ్డుకట్టేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పారు. ఆయన రాజీనామా చేసి సిటీ బస్సులో వెళ్ళిపోయాడు, కారులో కూడా వెళ్ళాలి. భారతీయ ఇంజనీరు, శాస్త్రవేత్త, పర్యావరణవేత్త, ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల నుంచి ఇండియన్ స్ట్రైక్ అంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు అరెస్టు చేసినట్టుగా వార్తలు ఉదయం వచ్చినాయి. అరెస్టు చేసే క్రమంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల, బీజేపీ గోండాల, ఎవరో తెలియకుండా సివిల్లో వచ్చి లాక్కెళ్ళిపోతూ ఉంటే విద్యార్థులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పోలీసులే అరెస్టు చేశారు, ఇవాళ హాస్పిటల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంత మేరకు మనం కొంత ఉపశమనం పొందవచ్చు. రెండవది ఏంటి, ఆయన నిరాహార దీక్షని ఇవాళ కూడా కొనసాగించారు హాస్పిటల్లో. నేను నిరాహార దీక్ష ఉపసంహరిస్తే ఏం సాధించినట్టు, ఏ మార్పు వస్తుంది? తీసుకెళ్ళి హాస్పిటల్లో తెచ్చించిన ఈరోజు తీసుకెళ్ళారనే వార్త వచ్చింది. ఏ సమస్యని లేవనెత్తారో ఆ సమస్య ప్రాధాన్యత చూడాలి. సోనం వాంగ్చుక్ వ్యక్తిగతంగా ఏమీ చూడడం లేదు. 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీటి పరీక్ష రద్దు చేసిన పరిస్థితిలో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పరీక్షలు సిద్ధపడవలసి వచ్చింది. ప్రతి సంవత్సరం పేపర్ లీకేజ్ 2014 నుంచి ఇప్పటి వరకు 90 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అంటే ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తుందో ఆలోచించారు. ఇంకా ఒక పేపర్ లీకేజ్ అయితే లీకేజ్ చేసిన వాళ్ళు ఒక్కడే ఇబ్బంది పడిన